హలో గైస్, అందరు ఎట్లున్నారు? బాగున్నది అనుకుంటున్నా. సో వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ గైస్. సో అందరైతే నిన్న జరిగిన సిఎస్కే వర్సెస్ ఎంఐ మ్యాచ్లో సిఎస్కే అయితే బాల్ ట్యాంపరింగ్ చేసిందని అయితే చాలా మంది అయితే మిస్అండర్స్టాండ్ అయితే చేసుకుంటున్నారు గైస్. సో యాజ్ ఎ సిఎస్కే ఫ్యాన్గా నేను జెన్యున్గా చెప్తున్నా. సో హానెస్ట్గా అయితే మాట్లాడుకుందాం. సో కొంచెం క్రికెట్ నాలెడ్జ్ ఉన్నా కూడా మీరు ఫుల్ వీడియో చూసుంటే మీకైతే తెలిసే ఉంటుంది అది ఎప్పుడు జరిగింది. ఫస్ట్ ఇంకొక బాల్ కూడా మన సిఎస్కే బౌలర్ ఖలీల్ అహ్మద్ అయితే వేయలేదు. ఒక్క బాల్ కూడా వేయలేదు ఇంకా అప్పటికి. అండ్ ఫస్ట్ బాల్ కొంచెం క్రికెట్ నాలెడ్జ్ ఉన్నా, కొంచెం బాల్ నాలెడ్జ్ ఉన్నా కూడా ఫస్ట్ బాల్ దాన్ని ట్యాంపరింగ్ చేయకపోయినా కూడా ఏం కొత్త బాల్ అప్పుడే మళ్ళీ ఫస్ట్ బౌలింగ్ కూడా సిఎస్కేనే వేసింది. సో అప్పుడు బాల్ని ఏం చేయకుండా కూడా అది నార్మల్గానే స్వింగ్ అవుతుంది. సో మిస్అండర్స్టాండ్ చేసుకొని బాల్ ట్యాంపరింగ్ చేస్తున్నారు అనేది అయితే చాలా తప్పు గైస్. అండ్ అసలు అక్కడ ఏం జరిగి ఉండొచ్చు అంటే అది బహుశా చాలామంది అక్కడ ఉన్న స్టేడియంలో ఉన్న వాళ్ళు లేకపోతే కొన్ని సోర్సెస్ అయితే ఏమంటున్నాయంటే అదైతే ఖలీల్ అహ్మద్ అయితే చూయింగం అయితే వేసుకున్నాడు గైస్. సో ఆ చూయింగం వేసుకున్న తర్వాత చూయింగం ఒక కవర్ ఉంటుంది కదా, ఆ కవర్ అయితే గ్రౌండ్ మీద పడేయకూడదు. సో అదైతే ఒక రూల్ గైస్. సో ఒకవేళ చూయింగం కాకపోయినా కూడా సో ప్లేయర్స్ అయితే రింగ్స్ వేసుకుంటారు కదా గైస్ చేతులకి. సో వాళ్ళ వెడ్డింగ్ రింగ్ అలాంటిది. సో ఆ రింగ్ కూడా తీసి రుతురాజ్ గైక్వాడ్కి ఇచ్చి ఉండొచ్చు. సో వితౌట్ నోయింగ్ ఎనీథింగ్ సో అలా మాట్లాడడం అయితే చాలా తప్పు గైస్. అండ్ అది మామూలు మన మ్యాచ్ కూడా కాదు, ఐపీఎల్ స్టాండర్డ్స్ ఎంత హై ఉంటాయో మీ అందరికీ తెలుసు ఈ టైంలో. సో చిన్న తప్పు జరిగినా కూడా సో కెమెరాస్ అయితే పట్టుకుంటాయి. సో ఇదంతా వదిలేయండి గైస్, మ్యాచ్ మీద ఫోకస్ చేయండి, గెలవడానికి ట్రై చేయండి. ఏ ఫ్యాన్స్ అయితే అంటున్నారో వాళ్ళకైతే చెప్తున్నా. సో దీనికంటే పెద్ద ఇంపార్టెంట్ న్యూస్ కూడా ఉంది గైస్. ఇదైతే జస్ట్ క్లియర్ చేద్దామని అయితే చెప్పిన. సో మన మెయిన్ బౌలర్ డెత్ స్పెషలిస్ట్ మతీష పతిరాన్ అయితే నిన్న ఆడలేదు. సో చాలా మందికి అయితే రీజన్ తెలిసి ఉండదు. సో మతీష పతిరాన్ అయితే ఇంజూర్డ్ గైస్. సో అవును, మీరు విన్నది కరెక్టే, మహీష పతిరాన ఇంజూర్డ్. సో అతనికి అయితే మళ్ళీ హ్యామ్స్ట్రింగ్ ఇంజురీ అయితే వచ్చింది. సో అది ఎంత సీరియస్ దాని డీటెయిల్స్ అయితే తెలియదు కానీ సో మ్యాక్సిమం పోయిన మ్యాచ్ ఎట్లాగో ఆడలేదు, నెక్స్ట్ మ్యాచ్ కూడా డౌటే అనిపిస్తుంది. ఒకవేళ ఆడితే కనుక నేతన్ ఎల్లిస్ అయితే బయట కూర్చుంటాడు అండ్ మతీష పతిరాన విల్ బీ ఇన్. సో ఇదైతే ఇవాటి అప్డేట్స్ గైస్. సో మతీష పతిరాన అప్డేట్ అండ్ మన బాల్ ట్యాంపరింగ్ చేయకపోయినా బాల్ ట్యాంపరింగ్ అని బ్లేమ్ చేసిన అప్డేట్. సో వీడియో నచ్చుంటే ఛానల్ సబ్స్క్రైబ్